జనసేన అయితే చాలా సీరియస్‌గా ఉంది. కొంతమంది నాయకులు సర్దేసుకుందాం, సర్దుకుపోదాం అని చెప్పినా సరే, పవన్ కళ్యాణ్ గారి మాట వినట్లేదట. బేరాలయ్యి ఏం లేవమ్మా. ఇంతకుముందులాగా 80% వాళ్ళు తీసుకొని, 15% జనసేనకిచ్చి, 5% బీజేపీకి ఇవ్వాలి అనే ఆలోచన ఏదైతే ఉందో, అవన్నీ ఇక్కడ నడవ్వు. 30-35% ఇవ్వాల్సిందే. లేదు 35% ఇస్తే 30% జనసేనకి, 5% భారతీయ జనతా పార్టీకి. మిగిలింది అంటే ఇంకెంత ఉంటది? 65%. ఆ 65% తెలుగుదేశం పార్టీకి. ఈ లెక్కలు వేసుకుంటున్నారట. అంటే ఖచ్చితంగా 30% ఇవ్వడానికి దాదాపుగా సిద్ధమైపోయింది తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే నిజంగా 30% ఇస్తే జనసేనకి న్యాయం జరిగినట్టే అనేది ఒక ఆలోచన. వాళ్ళు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అంతే తప్ప 30%కైనా తగ్గి ఏ 15% ఇస్తాను అంటే మాత్రం తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ కొత్త ఫార్ములాకి సంబంధించి వైరల్ అవుతుంది. ఒక రకంగా ఇవి ఊహాగానాలే అని అనుకుందాం. కాకపోతే ఈ ఫార్ములా ప్రకారం చూస్తే గనక తెలుగుదేశం పార్టీకి 65% సీట్లు దక్కుతాయి. అలాగే జనసేన కోరుకుంటుంది 30% ఇస్తే సరిపోద్దని. వాళ్ళ కోరిక కూడా తీర్చినట్టు అవుతుంది. ఇక బీజేపీకి 5% ఇస్తారు. ఆ విధంగా చూస్తే గనక సీట్ల సర్దుబాటులో ఒక కొత్త ఫార్ములా ఉంది అనేది పొత్తుల్లో కూడా సక్సెస్ అయ్యాం, విజయం సాధించాం అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవడానికి వీలుంటుంది. మరి ఇదే గనక ఇక్కడ సక్సెస్ అయితే రేపొద్దున ఇదే 30% రేపు 2029 ఎన్నికల్లో కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ దానికి అంగీకరిస్తారు. కానీ అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఇది కేవలం ప్రచారం మాత్రమేనా? వేచి చూడాలి.